నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి అని అందరూ అంటున్నారు. అసలు అది నెయ్యే కాదు, కెమికల్స్తో తయారు చేసిన ఒక లిక్విడ్ వాడారు. భారతదేశం కాదు, ప్రపంచంలో ప్రజల భక్తుల మనోభావాలని దారుణంగా దెబ్బతీసినటువంటి సంచలనమైనటువంటి అంశం ఇది. ఈ అంశంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఛార్జ్షీట్ ఫైనల్గా సబ్మిట్ చేశారు కోర్టు వారికి. ఆ ఛార్జ్షీట్లో ఉన్న సంచలనమైన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు ఈ నెయ్యిగా చెప్పబడుతున్న ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ కెమికల్ లిక్విడ్ అసలు ఏ కెమికల్స్ వాడి ఏ విధంగా తయారు చేశారు, రెండోది ఈ విధంగా తయారు చేసిన నెయ్యి అన్న చెప్పబడుతున్నటువంటి ఈ లిక్విడ్ని తిరుమల తిరుపతి దేవస్థానం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పూర్తిగా వయలేట్ చేసి లేదా వీళ్ళకి అనుకూలంగా చేంజ్ చేసి ఏ విధంగా అక్రమాలకి పాల్పడ్డారు, ఈ ఛార్జ్షీట్లో అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు, ఇటువంటి ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ దర్యాప్తు సంస్థలు వాళ్ళు వెలువరించిన అంశాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో చివరిగా ఇదంతా ఒక కుట్ర కోణం ఇందులో దాగి ఉంది. ఓన్లీ ఇది కల్తీ కలిపింది లడ్డు లేదా అక్రమంగా సంపాదించారు ఇటువంటి అంశాల కంటే కూడా ఇందులో ఒక కుట్ర కోణం దాగి ఉంది అనే అంశాన్ని కూడా ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఆశ్చర్యకరమైన అంశాలు తెలుసుకునే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అని ఒక సంచలనమైన ఆశ్చర్యకరమైన భారీ షాక్కు గురైనటువంటి న్యూస్ విషయాన్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ రిపోర్ట్స్ ఆధారంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్ 19న ప్రజలకి తెలియజేశారు. దాని తర్వాత దానిని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయమని ఆదేశించారు. దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వీళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సందర్భంలో వైవి సుబ్బారెడ్డి అండ్ బ్యాచ్ సుప్రీంకోర్టు వాళ్ళు ఆదేశాల ప్రకారంగా సెంట్రల్ సిబిఐ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక స్కామ్ మాత్రమే కాదు, ఇది ఒక దోపిడీ మాత్రమే కాదు, అంతకు మించి. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని కాన్స్టిట్యూట్ చేశారు 2024 అక్టోబర్ 4వ తారీఖున. అప్పటి నుంచి ఈ సెంట్రల్ సిబిఐ నేతృత్వంలో నియమించబడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దాదాపుగా 15 నెలలు వీళ్ళందరినీ అనేక మందిని విచారణ చేసి ఫైనల్గా కోర్టు వారికి ఒక నివేదిక సమర్పించారు. అందులో ఏమి అంశాలు ఉన్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే 60 లక్షల కేజీల కల్తీ నూనె కాదు కానీ, కల్తీ నెయ్యి కాదు కానీ ఒక కెమికల్ లిక్విడ్ లడ్డు కోసం వాడారు. 60 లక్షల కిలోలు. దీని ద్వారా 20 కోట్లు లడ్డూలు భారతదేశం కాదు మొత్తం పనిచేశారు జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో. అంటే జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో లడ్డూలు పవిత్రంగా అని అనుకొని ఎవరైతే తినేశారో ఆ 20 కోట్ల లడ్డూలు మరి పూర్తిగా నెయ్యితో చేసినవి కాదు అనేది తేట తెల్లం చేశారు. ఈ దర్యాప్తు సంస్థలు 600 పేజీల ఛార్జ్షీట్ని సబ్మిట్ చేశారు. ఈ అంశాలను ప్రధానంగా చూసినట్టయితే ఛార్జ్షీట్లో ఉత్తరాఖండ్కి చెందినటువంటి బోలేబాబా డైరీ ప్రధానమైన అక్యూజ్డ్గా ఇందులో వాళ్ళు పేర్కొన్నారు. ఈ కల్తీ ఈ విధంగా చేయటం వల్ల 250 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి నష్టం జరిగింది. 1.61 కోట్ల కిలోల నెయ్యిని జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో కొంటే 60 లక్షల కిలోల నెయ్యి కాదు కెమికల్ లిక్విడ్.
దాని ద్వారా మనం అనుకున్నట్టుగా 20 కోట్ల లడ్లు. ఈ దర్యాప్తు సంస్థల వాళ్ళు 12 రాష్ట్రాల్లో విచారణ చేయటం జరిగింది. ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇంకొక అంశం ఛార్జ్షీట్లో దర్యాప్తు సంస్థల వాళ్ళు తేల్చిన అంశం ఏంటంటే, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నటువంటి చిన్న అప్పన్న, ఒక పిఏ స్థాయి వ్యక్తి 2019 నుంచి 2024 జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో ఆయన అకౌంట్లోకి 4.69 crores, ఒక పిఏ స్థాయి ఎంప్లాయీకి 4.69 crores ఆయన అకౌంట్లోకి వచ్చినాయి. అందులో నుంచి ఆయన పెద్దలకి 4.64 crores ఇతరుల ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎక్కడ పిఏల స్థాయి వ్యక్తి ఆయనకి ఇంత అమౌంట్ అకౌంట్లోకి ఎట్టొచ్చింది? ఈయన ఇతర ఖాతాల్లోకి ఎందుకు పంపించారు, ఎవరికి పంపించారు, ఎవరు ఆదేశాలు, ఎవరు వెనకున్నారు? ఇతను ఒక పాత్రధారి మాత్రమే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ ఏదేదో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన తర్వాత, చేయకముందు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో 1.5 year నుంచి బేస్లెస్గా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను అడుగుతున్నా, తప్పు చేయలేదు అని చెప్పినటువంటి వైవి సుబ్బారెడ్డి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకున్నారో, తప్పు చేయనప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అప్లై చేసుకోవాల్సి వచ్చింది? రెండో అంశం, కల్తీ నెయ్యి గురించి ఎవ్వరు మాట్లాడొద్దు అని సుబ్బారెడ్డి గారు ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? కల్తీ నెయ్యి గురించి మాట్లాడొద్దు అని ఈయన కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అసలు ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇక దర్యాప్తు సంస్థల వాళ్ళు సుబ్బారెడ్డి అండ్ ఫ్యామిలీని బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వమంటే, నేను ఇయ్యా నా బ్యాంక్ డీటెయిల్స్ అని మొండికేశాడు. ఎందుకు ఇవ్వనన్నాడు? ఏమీ తప్పు చేయలేదు కదా, ఆయన పాత్ర లేదు కదా, మరి ఎందుకు ఇవన్నీ చేశారు అనేది అనుమానాస్పదమైన అంశాలు. ఇక ఈ టోటల్ వ్యవహారంలో క్రిమినల్ ఛార్జెస్ ఏమి దర్యాప్తు సంస్థలు మెన్షన్ చేశారంటే, చీటింగ్ అంటే ఐపీసీ సెక్షన్ 420, క్రిమినల్ కాన్స్పిరెన్సీ అంటే ఐపీసీ సెక్షన్ 120B, ఫోర్జరీ అంటే ఐపీసీ 468 అండ్ 471, ఇదే విధంగా FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ వైలేషను అన్నట్టుగా చేశారు. అయితే ఇది నెయ్యి కల్తీ అని అంటలా, అసలు అది నెయ్యే కాదు, కెమికల్స్ నుంచి తయారు చేశారు. ఇటువంటి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పటి వరకు ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తాన్ని వైలేట్ చేశారు. కొన్నిటిని వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. అవి ఏంటి అనేది ఇంతవరకు ఏ వీడియోలో ఎవరు చెప్పని అంశాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినే అవకాశం ఉంది మీకు. డైరీలో పాలు సేకరించాలా, ప్యూర్ పాలు, ఆవు పాలు అని ఉంటే అసలు పాలు సేకరించవలసిన పని లేదు అని మాడిఫై చేశారు. రెండోది, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి కెపాసిటీ కొన్ని పెట్టారు అప్పట్లో దేవస్థానం రూల్స్ ప్రకారం. వీళ్ళు వెన్న సేకరణ కానీ, నెయ్యి ఉత్పత్తి కానీ, ప్రొడక్షన్ కెపాసిటీ కానీ వీటన్నిటికీ అంటే ఫిక్స్డ్ ఇదేం లేదు, ఉన్నా ఎంత ఉన్నా పర్వాలేదు అని అమెండ్మెంట్ చేశారు, లిబరలైజేషన్ చేశారు వీళ్ళ కోసం. తర్వాత ఏ కంపెనీ అయితే, ఏ డైరీ అయితే ప్యూర్ నెయ్యి సప్లై చేస్తుందో తిరుమల తిరుపతికి 3 సంవత్సరాలు మినిమం ఆ డైరీ పెర్ఫార్మెన్స్ ఎగ్జిస్టెన్స్ ఉండాలా, అంటే ఎస్టాబ్లిష్ అయి పెర్ఫామ్ చేస్తూ ఉండాలా. కానీ వీళ్ళు దాన్ని 1 సంవత్సరం ఉంటే సరిపోద్ది ఎస్టాబ్లిష్ అయ్యి డైరీ అని డైల్యూట్ చేసి అమెండ్మెంట్ చేశారు. నాలుగోది, ఈ సదరు డైరీ ఎవరైతే సప్లై చేస్తారో ఆ కంపెనీ, ఆ డైరీకి 250 కోట్లు టర్నోవర్ మినిమం ఉండాలి అన్న రూల్ని అక్కర్లేదు 150 కోట్లు టర్నోవర్ ఉంటే చాలు అనేది అమెండ్మెంట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం యాక్ట్ 1987 ప్రకారం సెక్షన్ 79 ప్రకారం పూర్తిగా ఖచ్చితమైన ప్యూర్ ఆవు నెయ్యి మాత్రమే తీసుకోవాలా. అయితే వీళ్ళు పామాయిలు, ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ నెయ్యి కూడా తీసుకునే విధంగా ఆ ప్యూర్ గీ అన్న పదాన్ని తీసేశారు చాకచక్యంగా. తర్వాత 6th పాయింట్, ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ రూల్ నెంబర్ 12.3 అనే దాన్ని కూడా పూర్తిగా వయలేట్ చేసి వీళ్ళకి అనుకూలంగా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా మార్చారు. 7th పాయింట్, క్వాలిటీ SOP 4.1 ప్రకారంగా ప్రతి ట్యాంకర్లో 100% శాంపిలింగ్ తీయాలి. అది తర్వాత NDDPకి మరియు CFTRI వాటికి ల్యాబ్ టెస్టులకు పంపించి ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు అనుమతి చేయాలి. కానీ వీటన్నిటిని వైలేట్ చేశారు. 100% శాంప్లింగ్, అది పూర్తిగా క్వాలిటీ వైలేషన్. రూల్ నెంబర్ 15.2 ప్రకారం బ్లాక్ లిస్టెడ్ సప్లయర్స్కి అవకాశం ఇవ్వకూడదు. కానీ బోలేబాబా కంపెనీ 2018లోనే బ్లాక్ లిస్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తారు? తర్వాత ఇంటర్నల్ ఆడిట్ జరగాల, రూల్ నెంబర్ 9.1.
అయితే ఇంటర్నల్ ఆడిట్ ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు, జరిగితే మళ్ళీ దొరికిపోతారు కదా, అదో కూడా ఎందుకు అనుకున్నారా. ప్రొక్యూర్మెంట్ రూల్ 6.21 ప్రకారంగా ఈ డైరీ అనేది తిరుమలకి సుమారుగా 50 కిలోమీటర్ల దూరం ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ దూరం ఉంటే ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం పడితే నెయ్యి పెరిషబుల్ ఐటమ్ కాబట్టి ఖరాబ్ అవుతుంది కాబట్టి కండిషన్ పెట్టారు. దాన్ని కూడా మన వాళ్ళు కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నారు వాళ్ళకి అనుకూలంగా. తర్వాత SOP 7.3 ప్రకారంగా ప్రతి ట్యాంకర్లో 4 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ మెయింటైన్ చేసే ఛాంబర్, కండిషన్గా ఒక ఛాంబర్ ఉండాలి. దాన్ని కూడా వైలేట్ చేసేసి వీళ్ళకి అనుకూలంగా నార్మల్ సాదా సీదా ట్యాంకరు, టెంపరేచర్ మెయింటైన్ అయ్యే ట్యాంకర్ కాకుండా అందులో కూడా సప్లై చేసే విధంగా మార్చుకున్నారు. నెక్స్ట్ పాయింట్, అన్నిటికంటే ఆశ్చర్యకరమైన పాయింట్, అసలు ఈ కల్తీ అనేది ఏ కెమికల్స్తో వీళ్ళు ఎలా చేశారు ఆశ్చర్యకరమైన అంశం. అది నెయ్యే కాదు, అది కల్తీ నెయ్యి అని అనకండి. ఎట్లా తయారు చేశారు? కొత్త ఇన్నోవేషన్, అంటే కెమిస్ట్రీలో వీళ్ళకి ఒక నోబెల్ బహుమతి ఇచ్చేంత స్థాయిలో ఇన్నోవేషన్గా వీళ్ళు చేశారు ఈ నెయ్యి లాంటి పదార్థాన్ని. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, దీన్ని తీసుకున్నారు ప్రధానంగా ముడి సరుకుగా. ఎందుకంటే ఇది రేటు తక్కువ, మనం గుర్తించాలా. ఎక్కడా కూడా వెన్నతో, ఆవుతో, నెయ్యితో చేయలే. అయితే జగన్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాటలు మనకి ఇప్పటికీ గుర్తున్నాయి, అందరికీ గుర్తున్నాయి, ఎప్పటికీ గుర్తుంటాయి. ఆవులు సరిగా గడ్డి మేయలేదు, అందుకే అందులో నుంచి తీసిన పాల నుంచి వచ్చిన నెయ్యి కూడా కల్తీలాగా వచ్చి ఉండొచ్చు, రిపోర్ట్స్ అట్లా వచ్చి ఉండొచ్చు. ఆవు గడ్డి సరిగా మేయలేదబ్బా, అందుకే అది అట్లా కల్తీ అయి ఉండొచ్చు అని జగన్ రెడ్డి గారు అన్న మాటలు ఎవ్వడూ మర్చిపోలేరు మనిషి అన్నాడు. అది విషయం. ఇది వెటకారం అన్నమాట వాళ్ళ నిర్వహించిన కార్యక్రమాలకి. తర్వాత ఈ పామ్ కెర్నల్ ఆయిల్కి ఎమల్సిఫైర్స్ యాడ్ చేశారు. ఆయిల్స్ ప్లస్ ఎమల్సిఫైర్స్ ప్లస్ మోనోగ్లిజరైడ్స్, వీటన్నిటినీ యాడ్ చేయటం వల్ల గీ లాంటి ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత మరి దానికి కలరు, ఫ్లేవరు రావాలి కాబట్టి బెటా కెరటిన్ అనే ఒక కెమికల్ని యాడ్ చేశారు, కలరు నెయ్యిలాగా ఉండేటట్టుగా రావటం కోసం. మరి ఇదంతా తయారు చేసి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి కలర్ దానిలాగా ఉండేటట్టు బెటా కెరటిన్ యాడ్ చేసిన తర్వాత ఈ నెయ్యి చెక్ చేస్తే RM వాల్యూ అంటారు. అంటే ప్యూరిటీ మ్యానిపులేషన్ కూడా చేయాలి కాబట్టి ప్యూరిటీ చెక్ చేసే రిచర్డ్ మిస్సెల్ వాల్యూ, RM వాల్యూని టెస్టింగ్లో సరిగా రావటం కోసం ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ని వాడారు. ఈ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేది RM వాల్యూని ప్యూరిటీ విషయంలో మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని తర్వాత హీట్ చేసి రెడీ చేసి సెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఇంకా కొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఈ అన్ని కెమికల్స్ ప్రాణానికి లేకపోతే హెల్త్కి హాని కలిగించేటువంటి అన్న విషయం మర్చిపోవద్దు. వీటన్నిటి ద్వారా నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసి పంపించి వాడారు. అయితే ఇంత దారుణమైన, ఇది కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడారా 250 కోట్ల కోసం అని నేను అనుకోవట్లేదు. అది దానికోసం కంటే దానికి మించి ఏదో ఉంది అనేది నా ప్రధానమైన ఆలోచన. మీరు కూడా ఆలోచించండి. ఎందుకు అంటున్నానంటే హిందూ మతం మీద, దేవుళ్ళ గుడుల పైన దాడులు చూసినప్పుడు మనకి అనుమానం రాక తప్పదు. పరకామణి దొంగతనం జరిగితే అదే ఒక చిన్న దొంగతనం అబ్బా అని జగన్ రెడ్డి గారు అన్న మాటలు, గోవిందరాజస్వామి గోపురానికి బంగారు తాపడంలో 50 కేజీలు బంగారం దొబ్బేయటం, తర్వాత తిరుమలలో నకిలీ పట్టు వస్త్రాల లాంటి భారీ స్కామ్ చేయటం, తర్వాత అన్య మతస్థుల్ని తిరుమలలో పెట్టడం, టిక్కెట్లు అమ్ముకోవటం, తిరుమలలో గోవులు చనిపోని అనేది భారీగా బ్లేమ్ చేయటం, అలిపిరి దగ్గర ఒక విగ్రహం దొరికితే అది విష్ణుమూర్తి దాన్ని బ్లేమ్ చేయటం, లిక్కర్ బాటిల్స్ తిరుమలలో పడేసి దాన్ని బ్లేమ్ చేయటం, ఇవన్నిటితో పాటుగా రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం, అంతర్వేదిలో రథం ధ్వంసం, సింహాచలం ప్రసాదంలో ఒక నత్తేసి ప్రసాదం ఖరాబ్ అయిందని దుష్ప్రచారం, ఇవన్నీ దేవాలయాల మీద జరిగిన విధ్వంస కాండని మనం ఒకసారి పరిశీలించినట్టయితే వీటన్నిటి వల్ల మనకి అర్థమవుతుంది ఏదో కొంత ఈ కుట్రకోణం ఉందేమోనని. అది కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఛార్జ్షీట్లో సబ్మిట్ చేసిన అక్యూజ్డ్ 36లో 24 ఫస్ట్ ఛార్జ్షీట్లో సబ్మిట్ చేశారు, 12 మంది తర్వాత ఎడిషనల్గా యాడ్ చేశారు. ఇందులో 9 మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ ఉన్నారు, 5 డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు లేదా సప్లయర్స్ ఉన్నారు. 9 మందిని అరెస్ట్ చేశారు, 6 బెయిల్ వచ్చింది, మిగిలిన వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బోలాబాబా డైరీ డైరెక్టర్స్ మాస్టర్ మైండ్స్ అని చెప్పి ఇందులో పేర్కొన్నారు. అయితే ఈ ఆర్డర్ ఇచ్చే ముందు బోలాబాబా డైరీకి సంబంధించిన ప్రతినిధులు
వైవి సుబ్బారెడ్డి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉంటే ఆయన్ని కలిశారు. ఆ గూగుల్ టేక్అవుట్స్, టెక్నికల్ డేటా ఎవిడెన్స్ దర్యాప్తు సంస్థలు సేకరించారు. మరి ఈ దర్యాప్తు సంస్థలు ఈయన కలిసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. మరి లింకప్ ఉంది, మరి ఈ ఛార్జ్షీట్లో వైవి సుబ్బారెడ్డి పేరు ఉందా లేదా, లేకపోతే ఎందుకు లేదు, ఓన్లీ పాత్రదారులు పెడితే సరిపోద్దా, మరి సూత్రధారులను పట్టుకోవాల్సిన అవసరం లేదా, ఇందులో ఏముంది అనేది కొంత ఆలోచన చేయాలా. ఇక ప్రధానంగా మనం ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక కీ పాయింట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ అక్యూజ్డ్ లిస్ట్లో 36 లిస్టులో అక్యూజ్డ్ 30గా ఉన్నటువంటి అప్పటి గోశాల పూర్వ డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, ఆయన ఈ కల్తీ నెయ్యిగా చెప్పబడుతున్న ఈ కుంభకోణంలో అక్యూజ్డ్ 30గా ఉన్నాడు. ఒక పాయింట్ నెంబర్ 2, గతంలో తిరుమలలో 100 గోవులు చనిపోయినాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం జరిగింది బొమ్మన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో. అప్పట్లో ఆ దుష్ప్రచారానికి కారణం కీ రోలు, ఆయన ఇనిషియేషను పోషించింది, కీలక పాత్ర పోషించింది ఈ డాక్టర్ హరనాథ రెడ్డి, అంటే గోవుల డైరెక్టర్. ఇప్పుడు ఇందులో అక్యూజ్డ్ 30. ఇంకొక పాయింట్ కూడా కామన్ పాయింట్ ఉంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు ఇష్యూయింగ్ సందర్భంలో తిరుపతి కేంద్రంగా భారీ త్రొక్కిసలాట జరిగింది. ఇంతవరకు ఎప్పుడూ జరగనటువంటి దుర్ఘటన. అందులో 5-6 చనిపోయారు, అందరూ బాధపడ్డారు. ఈ దుర్ఘటనకి కారణమైంది ఇదే మనిషి డాక్టర్ హరనాథ రెడ్డి. ఆయన్ని మరి దేవస్థానం వాళ్ళు బిఆర్ నాయుడు గారు సస్పెండ్ కూడా చేశారు. బహుశా ఇప్పుడు కూడా సస్పెండ్లో ఉన్నారో ఏమో తెలియదు. సో ఈ 3 విషయాల్లో, ఒకటి ఈ అక్యూజ్డ్ 30 కల్తీ నెయ్యి వ్యవహారంలో, 2 గోవులు చనిపోని అన్న దాంట్లో ఆయన ప్రధాన పాత్ర, 3 వైకుంఠ దర్శనం అప్పుడు తొక్కిసలాటకి ప్రధానమైన కారణం ఈ డాక్టర్ హరనాథ్ రెడ్డి, సోకాల్డ్ పూర్వ గోశాల డైరెక్టర్. ఈయన బొమ్మన కరుణాకర్ రెడ్డికి పరమ శిశువు, జగన్ రెడ్డి గారికి శిష్య పరమాణువు. ఇది విషయం. సో దీన్ని బట్టి నెయ్యి కాని పదార్థం వాడారు కాబట్టి ఆ విషయాన్ని బయటికి రానివ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వం మీద బ్లేమ్ చేసి బురద జల్లడం కోసం ఇటువంటి సంఘటనలు ఈ వ్యక్తి ద్వారా కొంతమంది పెద్ద మనుషులు చేపించారు. ఇది కుట్రలాగా ఉందా ఏమన్నా అనేది కొంత అనుమానం కలుగుతూ ఉంది కామన్ పాయింట్స్ వల్ల. ఏదేమైనా మరి పాత్రదారుల లిస్ట్ అంతా ఎంప్లాయీస్ వీళ్ళందరినీ పట్టుకున్నారు, సప్లయర్స్ని పట్టుకున్నారు. మరి అసలు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, సపోర్ట్ చేసింది, వెనకుంది సూత్రధారి ఎవరు అనేది ప్రధానంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం. మరి అది కూడా తేలుస్తారో మనం ఆశిద్దాం. ఆ విషయాలు కూడా బయటికి వస్తాయోమనని. ఏదేమైనా ఈ నెయ్యి కాదనేది అయితే ఖచ్చితంగా తేల్చారు. ఇది లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ కల్తీ నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం. జగన్ రెడ్డి గారి అరాచకానికి ఒక పరాకాష్ట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.